హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నార్మల్ అక్కి రొట్టి మీకు అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్లో వచ్చే ఆనప గింజలతో అక్కి రొట్టి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేసి చూడాల్సిందే. ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బెంగళూరు సైడ్ ఫేమస్. దీన్ని ఔరా బేలే అంటారు. ఆనప గింజల్ని అక్కి రొట్టి ఎక్కువగా చేసుకుంటారు వాళ్ళు దీంతో. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి గ్యాస్ మీద. ఆనప గింజల్ని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ముందుగా బియ్యపు పిండి వేసుకుందాము. బియ్యపు పిండి వేసుకున్నాను. ఇందులోకి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఒట్టి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం స్మూత్గా వస్తుంది. ఇందులోకి సన్నగా కోసుకున్న ఆనియన్, చేపలు ఉంటే చేపలు అయినా సన్నగా తురుముకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా సన్నగా కోసుకోవాలి. కరివేపాకు, సన్నగా తురుముకున్న క్యారెట్, పచ్చి కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనప గింజలు, ఉడకబెట్టి నీళ్ళొంచి పెట్టుకున్న ఆనప గింజలు. ఇది బెంగళూరు రెసిపీ, అక్కడ ఇది ఫేమస్. ఈ గింజలు వచ్చినప్పుడంతా ఖచ్చితంగా అక్కడ చేసుకుంటారు ఇవి, ఈ రోటీ. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, ఇందులోకి కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులోకి కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఇలా ఎంత పిండి తీసుకోవాలి. మీకు అరిటాకు ఉంటే అరిటాకు తీసుకోండి, లేదంటే తడి క్లాత్ మీద చేసుకోవచ్చు. అరిటాకు మీద అయినా వస్తుంది, తడి క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు వాటర్ అప్లై చేసుకోవాలి, లేకపోతే సైడ్ అంతా ఇలా చీలినట్టుగా సైడ్ వస్తుంది. అలా లేకుండా నీళ్ళు, ప్యాన్ హీట్ అయ్యింది. ఇప్పుడు వేసుకుందాము. ఇలా వేసుకున్నాక 1 సెకండ్ అలా వదిలేసి, డిఫరెంట్ అయిన టేస్ట్తో మన ఛానల్లో అక్కి రొట్టి రెసిపీ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. చూడండి, 1 సైడ్ కాలింది రొట్టి. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఎక్కువేం ఆయిల్ పడదు దీనికి. మీరు ఆయిల్ ప్లేస్లో కొంచెం గీ అయినా వేసుకోవచ్చు. చూడండి, 1 సైడ్ కాలింది. రెండో సైడ్ తిప్పి చూసుకుందాము. చూడండి, 2 సైడ్ కూడా కాలింది. కొంచెం కాలాలి. ఈ రొట్టి కాలేదానికి హై ఫ్లేమ్లో కాకుండా, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది బియ్యం పిండి కదండి, స్లోగానే కాలుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టి ఆనప గింజలు కర్రీ చేసి పెడితే పిల్లలు తింటారు, కొంతమంది తినరు. ఇలా చేసి పెట్టారనుకోండి, బాగా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. చూడండి, 1 సైడ్ రొట్టి బాగా కాలింది. చూడండి, 2 సైడ్స్ ఇలా రొట్టి బాగా కాలాలండి. అప్పుడు రొట్టి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు తీసేసుకున్నాము. అవరేకాల అక్కి రొట్టి రెడీ. ఈ అక్కి రొట్టికి టమాటా చట్నీ అయినా, పల్లీలు కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను టమాటా చట్నీ చేసుకున్నాను. ఈ టమాటా చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలంటే, 2 టమాటాలు, 1 ఆనియను, 1 ఎండుమిర్చి, 1 గింజ చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. అంతే, చట్నీ రెడీ. ఎంత ఎమ్మీగా ఉందో చూడండి. సో వేడి కర్ణాటక స్పెషల్ ఆనప గింజల అక్కి రొట్టి రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను, సరేనా? సాఫ్ట్గా ఉందండి. చూడండి, చాలా హెల్దీ రొట్టి ఇది. ఇలా పెట్టుకొని చట్నీలో తింటే సింప్లీ సూపర్ అండి. అదిరిపోయిందండి. రుచి ఎంత బాగుందంటే, సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది రొట్టి. ఇంత సాఫ్ట్గా ఉంటే పిల్లలు అలా తినేస్తారండి. మీరు కూడా ఈ అక్కి రొట్టి చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారా? కామెంట్ పెట్టండి, సరేనా?
మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.